హలో స్టూడెంట్స్, ఈరోజు మనం చర్చించుకోబోతున్నటువంటి పాఠ్యాంశము బిఏ సమాజ శాస్త్రం సెకండ్ ఇయర్ విద్యార్థుల కోసమై థర్డ్ సెమిస్టర్లో గల సామాజిక సమస్యలు, విధానాలు, అభివృద్ధి అనేటువంటి భాగంలోకి వెళ్ళి షెడ్యూల్డ్ కులాల జాతీయ విధానాల గురించి తెలుసుకుందాం. ఈరోజు మనము షెడ్యూల్డ్ కులాల జాతీయ విధానాలు, రాజ్యాంగ పరిరక్షణలు, చట్టాలు మరియు షెడ్యూల్డ్ కులాలకు ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో షెడ్యూల్డ్ కులాల జనాభా సుమారు 16.6% ఉంది. అంటే వీరంతా వెనుకబడిన కులాలు కాబట్టి ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల ప్రజల లేదంటే వీరికి సంబంధించినటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యారంగాల్లో ఎక్కడైతే వెనుకబడ్డ వర్గాలుగా వీరు గుర్తించబడ్డారో వీరి కోసమే అనేక జాతీయ విధానాలు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే వీరిని కూడా జనజీవన స్రవంతిలో కానీ లేదంటే అభివృద్ధి పథంలో తీసుకురావడానికి కొన్ని స్పెసిఫైడ్ జాతీయ విధానాలను కల్పించడం జరిగింది. ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల యొక్క వెనుకబాటుకు ప్రధానమైనటువంటి కారణాలను కనుక మనం చెప్పుకున్నప్పుడు ముఖ్యంగా మొదటి నుంచి కనుక చూసుకుంటే అంటరానితనం ఒకటి, లేదంటే సామాజిక వివక్ష, లేదంటే పేదరికము, విద్యాలోపము, మౌలిక సదుపాయాల కొరత ఉండడము, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అంటరానితనము, సామాజిక సమస్య, లేదంటే పేదరికము, విద్యాలోపం, మౌలిక సదుపాయాల కొరత ఉన్నదో ఇట్లా ఈ సమస్యలన్నింటినీ కూడా తొలగించి వారిని సమాజంలో సమాన స్థాయికి తీసుకురావడమే ఈ యొక్క ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి వారి కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి ఈ జాతీయ విధానాలు తీసుకురావడం జరిగింది. మొట్టమొదటగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం ఈ వర్గాలను షెడ్యూల్డ్ కులాలుగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఆర్టికల్ 17 అంటరానితనాన్ని పూర్తిగా నిషేధించింది. ఇది భారత రాజ్యాంగంలోని ఒక అత్యంత ముఖ్యమైన సామాజిక సంస్కరణలు ఒకటిగా చెప్పవచ్చు మనం. అంటే అంతకుముందు మనం చూడొచ్చు, గత స్వతంత్రానికి పూర్వము లేదంటే స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళలో కొంతకాలంలో అంటరానితనం అనేది చాలా విపరీతంగా ఉండేది. ఎక్కడైతే మనం కొన్ని విలేజ్లు కానీ కొన్ని పట్టణాలు కనుక తీసుకున్నప్పుడు అంటరానితనం చాలా కనపడుతూ ఉండేది. అట్లా వాటి కోసం ఆర్టికల్ 17 తీసుకురావడం జరిగింది. తర్వాత ఆర్టికల్ 46 ఇది షెడ్యూల్ కులాలు లేదంటే షెడ్యూల్ తెగల విద్య మరియు ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపాలని పేర్కొంది. అలాగే ఎక్కడైతే ఆ షెడ్యూల్ కులాలకి సామాజిక అన్యాయం కానీ లేదంటే దోపిడీ నుంచి రక్షణ కల్పించాలని ఆర్టికల్ 46 చూపెడతా ఉంటుంది. అదేవిధంగా ఆర్టికల్ 335 అంటే ఈ ఆర్టికల్ 335 ప్రకారము షెడ్యూల్ కులాలకు ప్రభుత్వ ఉద్యోగాలలో తగినటువంటి ప్రాతినిధ్యం కల్పించాలని పేర్కొంటూ ఉన్నది. అదేవిధంగా ఆర్టికల్ 16(4)(a) అంటే దీంట్లో కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి షెడ్యూల్ కులాల వారు ఉంటారో వారికి పదోన్నతుల్లో కూడా రిజర్వేషన్ కల్పించేటువంటి అవకాశం కల్పించింది. అదేవిధంగా ఆర్టికల్ 338 ప్రకారం షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ కోసము ఒక ప్రత్యేకమైనటువంటి జాతీయ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషను అక్కడ ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ఎవరైతే షెడ్యూల్ కులాల వారికి ఉన్నటువంటి ఫిర్యాదులు అంటే వాళ్ళపైన భౌతిక దాడులు జరిగినప్పుడు లేదంటే ఇంకా మిగతా విషయాలలో ఆ ఫిర్యాదులన్నింటిని విచారించి అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది, ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది. అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్లను కూడా కల్పిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆర్టికల్ 330 మరియు 332 దీని ప్రకారం ఏంటంటే ఎక్కడైతే వెనుకబడిన కులాల అంటే షెడ్యూల్ కులాలు అనుకున్నాం వాళ్ళు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ విద్యాపరంగా చాలా లో స్థాయిలో ఉంటారు. కాబట్టి వారు ఈ ప్రజాప్రాతినిధ్యం వహించడానికి చాలా తక్కువ కెపాసిటీ ఉండేది. కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి కొన్ని లోకసభలో కానీ మరి ఆయా రాష్ట్ర అసెంబ్లీలలో షెడ్యూల్డ్ కులాలకు సీట్లను కూడా రిజర్వ్ చేయడం జరిగింది. ఏది ఆర్టికల్ 330 మరియు 332 ప్రకారం. అదేవిధంగా ఇంకా అవే కాకుండా ఈ షెడ్యూల్ కులాల కోసం ఒక ముఖ్యమైనటువంటి చట్టాలను కూడా తేవడం జరిగింది. అది పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1955లో తీసుకురావడం జరిగింది. ఇది ముఖ్యంగా అంటరానితనాన్ని నిషేధిస్తూ రూపొందించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం. అదేవిధంగా అట్లే కాకుండా SC/ST అత్యాచార నిరోధక చట్టము 1989 అంటే ఎక్కడైతే ఆయా ప్రాంతాలలో ఈ ఎస్సీల పైన ఎక్కువగా అత్యాచారాలు జరగడం అటువంటి ఏదైతే ఉందో దాన్ని నిరోధించడానికి 1989లో ఈ చట్టం తీసుకురావడం జరిగింది. దీని ప్రకారం షెడ్యూల్ కులాల తెగలపై జరిగేటువంటి ఏదైనా భౌతిక దాడులు కావచ్చు, లేదంటే వానికి అంటరానితనంగా చూడడం, లేదంటే అక్కడ ఉన్నటువంటి
ఆ గ్రామీణ ప్రాంతాల్లో వారిపైన వివక్ష చూపెట్టడం లేదంటే వాళ్ళను అవమానించడం నిరోధించేందుకు ఈ చట్టం తీసుకురావడం జరిగింది. అదే 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 కాకుండా ఆ, ఈ దీనికోసం వీరి కోసం ప్రత్యేకమైనటువంటి కొన్ని కోర్టులు లేదంటే బాధితులకు సహాయం చేసేటువంటి అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. అంటే వాళ్ళపైన ఈ ఎస్సీ ఎస్టీల నిరోధక చట్టం ప్రకారం వాళ్ళపైన కేసు బుక్ అయినప్పుడు లేదంటే వాళ్ళు స్పెసిఫిక్గా కేసు పెడతా అనుకున్నప్పుడు వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఒక సహాయం కల్పించడం బాధితుల కోర్టు నుంచి, ప్రత్యేకమైనటువంటి కోర్టులు అంటే ప్రత్యేకమైనటువంటి అడ్వకేట్ను కల్పించడం అన్నటువంటి అంశాలన్నీ కూడా ఈ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం 1989లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సఫాయి కర్మచారుల చట్టము 2013. దాదాపుగా ఎక్కడైతే మనం గత కొన్ని వందల సంవత్సరాల చరిత్రను కనుక తీసుకున్నట్టయితే ఉంటే ఎక్కడైతే ఈ మానవ మలమూత్రాలను శుభ్రపరిచేటువంటి పనిని దాదాపుగా ఈ షెడ్యూల్ అంటే అట్టడుగు స్థాయిలో ఏదైతే మనము ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ శూద్ర వ్యవస్థ అనుకున్నామో, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనుకున్నామో, దాదాపు ఈ కింది వర్గంలో ఉండేటువంటి ఎవరైతే ఈ శూద్రుల్లో ఉన్నటువంటి షెడ్యూల్ కులాలు ఉన్నారో వాళ్ళే ఆయా గ్రామాల్లో లేదంటే ఆయా పట్టణాల్లో ఉండేటువంటి ఈ మానవ మలము అంటే శుభ్రపరిచేటువంటి ఏదైతే సఫాయి చేసేటువంటి అవన్నీ కూడా ఈ షెడ్యూల్ కులాల వారే చేస్తూ ఉండేది. కాబట్టి దాని నుంచి ఏదైతే ఎక్కడైతే మానవ మలమూత్రాలను శుభ్రపరిచే పనిని నిషేధించి ఈ పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పునరావాసం కోసం ప్రత్యేకంగా ఈ చట్టం రూపొందించడం జరిగింది. ఈ చట్టం ప్రకారం వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి కొన్ని అధికారాలను కల్పించడం జరిగింది. అంతేకాకుండా వీరి కోసం ప్రత్యేకంగా ఒక సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల సంక్షేమం అంటే ప్రత్యేకంగా జాతీయ విధానాలే కాకుండా వాళ్ళ సంక్షేమం కోసం కూడా ప్రత్యేకంగా ఈ సామాజిక న్యాయ మరియు సాధికారత ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మంత్రిత్వ శాఖ వారి యొక్క షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం పనిచేసిందని చెప్పుకోవచ్చు మనం. ముఖ్యంగా అది షెడ్యూల్ కులాల యొక్క అభివృద్ధి, వాళ్ళ యొక్క విద్య లేదంటే ఉపాధి, ఆర్థిక సహాయం వంటి అంశాలను పర్యవేక్షించింది. ముఖ్యంగా ఈ మంత్రిత్వ శాఖ ద్వారా వాళ్ళని ఏ విధంగా అభివృద్ధి పథంలోకి తీసుకురావచ్చు, వాళ్ళకి ఎంతవరకు కొంత సబ్సిడీలు ఇచ్చి ఏదైనా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేసుకోవడం అవన్నీ, లేదంటే లోన్స్ ఇవ్వడం, విద్య సంబంధించిన దాంట్లో లోన్లు ఇచ్చేసి వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం పోయినప్పుడు లేదంటే ఓవర్సీస్ స్కాలర్షిప్ అంటే బయటికి పోయినప్పుడు వేరే ఇతర దేశాలకు పోయినప్పుడు వాళ్ళకు ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు కల్పించడం. అదేవిధంగా ఉపాధి అంటే కొన్ని రంగాలలో ప్రత్యేకమైనటువంటి స్కిల్ బేస్డ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఉపాధి కల్పించడం. అంతేకాకుండా వివిధ ఆర్గనైజేషన్ ద్వారా ఆర్థిక సాయం వంటి అంశాలను కూడా ఈ సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రిత్వ శాఖ పనిచేస్తూ ఉంటాయి. అంతేకాకుండా ప్రత్యేకంగా షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక అంటే షెడ్యూల్డ్ కాస్ట్ సబ్ ప్లాన్ అనేటువంటి దాన్ని కూడా కేటాయించడం జరిగింది. దీని ద్వారా కూడా వాళ్ళు ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు కల్పిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఏదైతే షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక ఉందో దాని ప్రకారము షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి ప్రతి బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అటు కేంద్ర ప్రభుత్వాలు కానీ ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించడం జరుగుతూ ఉంటుంది. దీని యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటి అని అనుకున్నప్పుడు పేదరిక నిర్మూలన, స్వయం ఉపాధి కల్పించడము, లేదంటే విద్యాభివృద్ధి, జీవన ప్రమాణాలను మెరుగుపరిచేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా ప్రత్యేక కేంద్ర సాయం అంటే స్పెషల్ అసోసియేట్ స్కీమ్ అని ఒకటి ఉంటాయి. సో దాని ప్రకారం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు దాదాపుగా 100% గ్రాంట్ రూపంలో నిధులను అందిస్తుంది. ఈ నిధులన్నీ కూడా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కార్యక్రమాలకే వినియోగించాలని చెప్తూ ఉంటారు. దాని ప్రకారం ఏంటంటే జాతీయ షెడ్యూల్డ్ కులాల ఆర్థిక అభివృద్ధి సంస్థ NSFDC ప్రకారము ఈ సంస్థను NSFDCని 1989లో ఏర్పాటు చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద షెడ్యూల్డ్ కులాలు వాళ్ళ యొక్క కుటుంబాలకు ఆర్థికపరమైనటువంటి సాయం అందించడము, అదేవిధంగా స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడం, విద్యా రుణాల యొక్క నైపుణ్యాభివృద్ధిని పెంచడం. అంతేకాకుండా ఇంకా ఈ NSFDC విధులు ఏంటంటే ఆదాయ వృద్ధి పథకాలకు రుణాలను ఇవ్వడము, తర్వాత సఫాయి కర్మచారుల రుణ పథకాలు కూడా పెట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా విద్యా రుణ కాల పరిమితి రుణం అంటే వాళ్ళకు విద్యకు సంబంధించిన రుణాలు అందించడము, మహిళా అధికారిత యోజన, మహిళా సమృద్ధి యోజన, లేదంటే సూక్ష్మ ఆర్థిక రుణాల పునరావాస పథకాలు కల్పించడం. అంతేకాకుండా చివరగా హరిత వ్యాపార పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే ఈ షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి ఈ రిక్షాలు, సోలారు, లేదంటే పంపులు, సౌరశక్తి పరికరాలను అందించి వారి యొక్క అభివృద్ధి కోసం పాటుపడడం ఈ హరిత వ్యాపార పథకం యొక్క విషయం. మొత్తంగా చూసినట్టయితే
షెడ్యూల్ కులాల అభివృద్ధి కోసము భారత ప్రభుత్వము రాజ్యాంగ పరిరక్షణలు లేదంటే చట్టాలు పథకాల ద్వారా ఎన్నో చర్యలు తీసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వాటి యొక్క ప్రధాన లక్ష్యాలను చూసుకున్నప్పుడు ఈ షెడ్యూల్ కులాల్లో సామాజిక సమానత్వాన్ని లేదంటే విద్యా అభివృద్ధి, ఆర్థిక సాధికారత, రాజకీయ ప్రాతినిధ్యాన్ని కల్పించడం, అదేవిధంగా స్వయం ఉపాధి, షెడ్యూల్ కులాల అభివృద్ధి, ఆ అభివృద్ధి దేశ సమగ్ర అభివృద్ధికి ఎంతో అవసరం అనేటువంటి ఒక స్లోగన్తో షెడ్యూల్ కులాల అభివృద్ధికి అనేక రకాలైనటువంటి జాతీయ విధానాలను చట్టాలను తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ.